వంశీ గారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? సో మీరు అక్కడ ఇంతకుముందు చూసినట్టు వాళ్ళు ఎట్లయితే చేశారో అది చేసిన తర్వాత కంప్లీట్గా మన్నీలా ఫుల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు మట్టి ప్యూర్ రిఫైన్డ్ అయిపోయింది. అండ్ మీకు ఇక్కడ చూడండి ఇది వేస్ట్ క్లే అనమాట. వేస్ట్ దాంట్లో వచ్చిన రూట్స్ మీకు ఎట్లయినా ఎక్స్ప్లెయిన్ చేస్తానో రూట్స్ స్టోన్స్ చాలా ఉంటాయి అనమాట. ఇలా వేస్ట్ క్లే అనేది పక్కకు తీస్తుంది. అండ్ ఇది కూడా దాని లోపల వచ్చే శాండ్ ఇది. సో ఈ శాండ్ ఇవన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత ఫైన్ క్లే అక్కడ ఉంటుంది. సో మీకు ఇక్కడ వాటర్ ఉంటుంది పైన, యాక్చువల్లీ లేయర్ ఆఫ్ వాటర్స్ ఉంటాయి. ఆ వాటర్ అనేది కింద సింక్ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఇప్పుడు ఇది వాటరీ ఉండదు, జస్ట్ క్లే లా ఉంటుంది. సో బేసిక్ గా ఒక లేయర్ ఆఫ్ పైన ఒక వాటర్ లేయర్ ఉంటుంది. అది ఎక్కువ ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక టబ్ ఆర్ సంథింగ్ పెట్టి ఆ వాటర్ ని మాన్యువల్ గా తీసేస్తాం. పోస్ట్ దట్ దాని ఇంకా న్యాచురల్ ప్రాసెస్ లో కింది నుండి వాటర్ అనేది డ్రై అవుతుంది. ఓకే. సో ఇది ఎన్ని రోజులు ఉంటుందండి ఇలా నానబెట్టి? సో బేసిక్ గా మీకు 1 వీక్ పడుతుందండి. వాళ్ళు 1 వీక్ యా వాళ్ళు అలా పోసిన తర్వాత 1 వీక్ మీరు ఇలానే ఉంటుంది. పోస్ట్ ఇది కంప్లీట్ గా కూడా డ్రై కాలేదు. ఓకే. అది 1 వీక్ అంటే అది పోసిన తర్వాత ఎన్ని డేస్ కి ఇక్కడికి తీసుకొస్తారు? అది అక్కడ చేశారు, ఇక్కడ కూడా అలానే సిమిలర్ ప్రాసెస్ లో చేస్తారనమాట. సో అక్కడ చేస్తున్నారు, ఇక్కడ అయిపోయింది అనమాట. సో అది మనం మూవ్ చేయడానికి ఉంటుంది అనమాట క్లే. ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఇంకా డ్రై కావడానికి మనము మట్టి ఉండేది దగ్గర, అంటే లైక్ మీకు సిమెంట్ ఉండొద్దు ఏముండొద్దు, మళ్ళీ వాటర్ న్యాచురల్ వే ఆఫ్ అబ్జర్ప్షన్ కి ఉండాలి కాబట్టి మళ్ళీ ఇంకొక ఫ్లోర్ మీద వేసి దాన్ని డ్రై కావడానికి చూస్తాం. సో దానికి ఇంకా 2 days. సో కంప్లీట్ గా 10 days పడుతుంది ఒక క్లే తయారు కావడానికి. ప్రాపర్ గా మనకి ఒక కుండ చేయడానికి క్లే తయారు కావడానికి 10 రోజులు పడుతుంది. 10 రోజుల టైం పడుతుంది ప్రాపర్ గా రావడానికి. ఓకే.